కేంద్ర ప్రభుత్వము మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకము పేరు మార్చి విజీబీ రామ్జీ పేరు మార్పు చేయడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన తెలియజేశారు. వాటిపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏంటి పేరు మార్పు విషయంలో ఈ పేరు ఒకటే మారుస్తున్నారా, ఇంకేమైనా మార్పు చేశారా, ఏం చెప్తారు ఈ పథకం పైన? మొట్టమొదటగా ప్రపంచంలోనే కోట్లాది మంది పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే స్కీమ్ ఇది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కాల్సిన పథకం. దాదాపుగా 5,000 కోట్ల పని దినాలను క్రియేట్ చేసిన పథకం ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం. ఇటువంటి గొప్ప పథకం ఈరోజు గ్రామాల్లో వలసలను అరికట్టింది, మహిళలకు పని కల్పించింది. 50% పని మహిళలు చేస్తూ ఉన్నారు. ఎక్కడో దూర ప్రాంతానికి పోయి కడుపు నింపుకునే అవసరం లేకుండా ఉన్న ఊర్లోనే తమ సొంత పనులు చేసుకుంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ కూడా ఈ ఉపాధి హామీ పథకం కింద వాళ్లకు ఉపాధి దొరుకుతూ ఉంది. గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడ్డది. దాదాపుగా 11,75,000 కోట్ల రూపాయలు గ్రామ ప్రజల కోసం ఖర్చు పెట్టినాం. ఈ 11,75,000 కోట్లతోటి కొన్ని లక్షల పనులు గ్రామాల్లో జరిగినాయి. అది డ్రింకింగ్ వాటర్ కావచ్చు, చెరువులు కుంటలు బాగు చేసుకోవడం కావచ్చు, వాటర్ రీఛార్జ్ కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఇంకా అనేక పనులు గ్రామాల్లో ఈ ఫండ్ ద్వారా జరిగింది. ఇటువంటి పథకాన్ని నీరుగార్చే ప్రక్రియలో భాగంగా మొదలు మహాత్మా గాంధీ గారి పేరును తీసేయడం జరుగుతూ ఉంది. అలాగే విధి విధానంలో కూడా చాలా మార్పులు చేసింది. ఇంతకుముందు 90% కేంద్రం ఇచ్చేది, 10% రాష్ట్రాలు పెట్టుకునేది. అంటే దాదాపుగా కేంద్ర ప్రభుత్వం యొక్క గ్రాంట్స్ తోటి వాళ్ళ డబ్బుతోటి పథకం నడిచేది. కానీ ఇప్పుడు దాన్ని 60-40 రేషియోలోకి తీసుకురావడంతో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, చాలా రాష్ట్రాలలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి క్రమంలో ఈ భారాన్ని రాష్ట్రాల మీద మోపితే ఈ పథకం దానంతరకు అదే నిర్వీర్యం అవుతుందని ఒక దురాలోచన చేసిండ్రు. ఇది చాలా తప్పు. మొత్తం సమాజం కూడా ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన చేస్తూ ఉంది. ఒకటి, మహాత్మా గాంధీ పేరును తీసినందుకు, అలాగే ఈ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నందుకు. మళ్ళీ దీన్ని యథాతంగా రిస్టోర్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం నిధులే కావాలి, దీనికి మహాత్మా గాంధీ గారి పేరు కూడా రావాలి. చిన్న చిన్న మార్పులు ఉంటే చేసుకోవచ్చు, మద్దతు ఇస్తాం. కానీ దీన్ని సమూలంగా మార్పు చేస్తూ ఉన్నారు. ఇది భారతదేశ పేద ప్రజలకు వ్యతిరేకమైన చట్టం చేస్తూ ఉన్నారు అన్న బాధతోటే ఈరోజు దేశవ్యాప్త నిరసనలు చేస్తూ ఉన్నాం. మహబూబ్ నగర్ పట్టణంలో కూడా ఈ జిల్లా వ్యాప్తంగా మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. గాంధీ విగ్రహం సాక్షిగా ఈ నిరసన కార్యక్రమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. అంటే మరొక వైపు కూడా దేశ కరెన్సీ నోట్ల పైన కూడా గాంధీ బొమ్మ ఉంది. రాబోయే రోజుల్లో దీని గాంధీ చిత్రపటాన్ని తీసేసి, బొమ్మ తీసేసి వేరే వీర సావర్కర్ లాంటి బొమ్మలు ఉడక పెట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్పి మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీడియా ప్రచారానికి ఇప్పుడు నేనేం కామెంట్ చేయలేము. అటువంటి సాహసము బీజేపీ ప్రభుత్వం చేస్తుందని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకంలో మహాత్మా గాంధీ గారి పేరు తీస్తేనే దేశమంతా బగ్గుమంటుతూ ఉంది. కాబట్టి మహాత్మా గాంధీ గారి పేరు ఎక్కడున్నా, యూనివర్సిటీలు ఉన్నా పేరు మార్చే ప్రక్రియ ఆలోచన ఉంటే మానుకోవాలని చెప్పి నేను బీజేపీకి హితవు పలుకుతా ఉన్నా. భారతదేశ స్వాతంత్రం, ఈ స్వాతంత్రం రావడానికి ప్రధానమైన కారణం మహాత్మా గాంధీ గారు. ఆయన తెచ్చిన అహింసా విధానంలో కోట్లాది మంది భారతీయులు ఆ రోజు ఆయన నాయకత్వంలో నడిచి బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టి మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. అటువంటి మహా వ్యక్తిని ఏ రూపకంగా అవమానం చేసినా అది జాతికే అవమానం. ప్రజల ఆగ్రహ జ్వాలలు ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద పడతాయి. కాబట్టి మహాత్మా గాంధీ గారి విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని వాళ్ళకి హితవు పలుకుతా ఉన్నాం. ఇప్పుడే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సోనియా గాంధీకి లేఖ రాశారు. గ్లోబల్ సబ్మిట్ పేరుతోటి 100 కోట్ల రూపాయలు వృధా చేశారు, 6 గ్యారంటీలు పక్కకెట్టేశారు, ఇది సమీక్షించాలని చెప్పేసి సోనియా గాంధీకి లేఖ రాశారు కిషన్ రెడ్డి. దీనిపై ఎట్లా చూస్తారు? చూడలేదు, ఆ లేఖలో ఏముందో కూడా నాకు తెలియదు. ఒకసారి చూసిన తర్వాత స్పందిస్తారు. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నాలు కూడా నిర్వహించబోతుందని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేశారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
రా యాప్ని.